ఏయ్ సుభద్ర, వదిలే. తనకి ఇవన్నీ అలవాట్లేదు కదా. సత్య కూడా ఒక బిజినెస్ ఉమెన్నేగా. కాలు మీద కాలు వేసుకుంటే ఏమైంది? మర్యాద మనసులో ఉంటే చాలు. వదినా, మర్యాద మనసులో ఉంటే అది చూసే వాళ్ళకి తెలియదు కదా. అది మన చేతుల్లో ఉండాలి. అప్పుడే మిగతా వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఇప్పుడు దేవి విషయంలో మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతోంది కదా ఆ సత్య. అర్జున్ చెప్పినా కూడా ఆవిడ వినడం లేదు. నా పిల్లలు నన్ను గౌరవిస్తే నాకదే చాలు బాబు. లేదమ్మా, నువ్వు అలా మాట్లాడొద్దు. సత్య ఈ ఇంటి కోడలు. తను కూడా మిమ్మల్ని గౌరవించాలమ్మా. తను మిమ్మల్ని గౌరవిస్తేనే నన్ను గౌరవించినట్టు అర్థం. నువ్వు తప్పుగా అనుకోవద్దమ్మా. నేను తనకు అడ్వైస్ చేస్తూనే ఉన్నాను. నాకు తెలుసు అర్జున్, నువ్వు నీ భార్యకు అడ్వైస్ చేయకుండా ఉంటావా? కానీ తను నిన్ను గౌరవించాలి కదా. ఖచ్చితంగా గౌరవిస్తుందమ్మా. తన నా మాట వింటుంది. పర్వాలేదు, వదిలే అర్జున్. అందుకని చిన్నపిల్లలు మీరెందుకు గొడవ పడ్డం? నువ్వు దాని ఎఫెక్ట్ చూడు. మన బిజినెస్ పైన రిఫ్లెక్ట్ అవుతోంది. అమ్మా, నేను చూసుకుంటానమ్మా. అర్జున్, దేవి విషయంలో సత్య ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వడం అభికి నచ్చడం లేదు అర్జున్. ఆ ఒక్క విషయంలో మాత్రం కొంచెం సత్యాన్ని కంట్రోల్ చేయి బాబు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దేవి విషయంలో సత్య వల్ల నువ్వు అభి గొడవ పడితే, ఓ మై గాడ్, అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే నేను గుండాగి చచ్చిపోతాను అర్జున్. అమ్మా, అయ్యో వదినా, అసలు నువ్వు అలా మాట్లాడొద్దమ్మా. నేను చూసుకుంటానమ్మా. సత్య ఇక మీదట దేవి విషయంలో తలదూర్చదు. నేను గ్యారంటీ ఇస్తాను. సరే సరే, నేను ఊరికే మాట వరుసకు చెప్పాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సుభద్ర మాట్లాడిందే మనసులో పెట్టుకోకు. ఓకే అమ్మా, గుడ్ నైట్. సరే. వదినా, మీరు అడ్వైస్ చేయడంలో డాక్టరేట్ పట్టానే పొందారు పొండి. ఎలా అని అడుగుతారా? పెద్ద ఇంజెక్షన్ వేస్తున్నారు కానీ పిల్లలకి నొప్పి తెలియకుండా చేస్తున్నారు చూడండి. వదినా, మందు ఖచ్చితంగా పని చేస్తుంది చూడండి. దేవి, చెప్పండి. సరే, మన ఇద్దరం కొంచెం మాట్లాడుకుందామా? కూర్చో. చాలా రోజుల తర్వాత అయ్యగారికి ఇప్పుడు రొమాన్స్ గుర్తొచ్చిందా? సరే, మీ పేరెంట్స్తో మాట్లాడావా? మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? వాళ్ళ పేర్లైనా ఏంటో చెప్పు దేవి. ఏ ఊరు? మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆయనేదో ప్రెసిడెంట్ అని చెప్పావు కదా, ఆ ఊరు పేరు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. అది ఏంటంటే దేవి, నువ్వు కనీసం నీ మెడలో తాళి లేకుండా నువ్వు గర్భంతో ఉన్నావనే విషయం గురించి చెప్పడానికి భయపడుతున్నావంటే అందుకొక అర్థం ఉంది. కానీ నువ్వు గర్భంతో ఉన్నావని మీ అమ్మా నాన్నలకి ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు మనకి పెళ్లి కూడా అయ్యింది. అది మంచి విషయమే కదా. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడానికి మొహమాటం ఎందుకు? అదే నాకు ఇంకా అర్థం కావడం లేదు. యాక్చువల్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం దేవి? తన సమస్య ఏంటో ఎందుకని ఏం చెప్పడం లేదు? దేవి, సరే, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు పెళ్ళైన విషయం కూడా చెప్పనవసరం లేదు. జస్ట్ ఒక ఫోన్ చేసి, నానా బావున్నారా, అమ్మ మీ టూర్ ఎలా ఉందని నువ్వు ఒక మాట అడగొచ్చు కదా. ఇలా చూడు, నేను చాలా ఓపికగా చిన్నపిల్లకి చెప్పినట్లు చెప్తున్నాను. మీ అమ్మా నాన్న వస్తేనే కూర్చొని మాట్లాడి మన జీవితం మొదలు పెట్టగలం. మా అమ్మ రిసెప్షన్ తొలి దీపావళి అని ఏదో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా జరిగేటప్పుడు మన రెండు కుటుంబాలు ఒకటయ్యాయంటే అప్పుడు మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అది నీకు అర్థం అవుతుందా లేదా?